తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Welcome to Healthy Conversation with iDream. Na peru Lumbini. Today we have surgical gastroenterologist Dr. Sriman Narayan garu from Yashoda Hospitals. Gut gurinchi, gut related health issues gurinchi. Let's talk to him. Hello sir. Hello ma. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ కానీ గట్ ఇష్యూస్ గురించి మాట్లాడితే ఈ మధ్య ఎక్కువగా టాబ్లెట్స్ బఠానీలాగా తినేస్తున్నారు అన్న దాంట్లో ఫస్ట్ ఉంటుంది ప్యాంటాప్. సో లిటరలీ ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ పరగడుపునే టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు. సో ఎందుకు ఈ లెవెల్లో ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతున్నాయి, గ్యాస్ సమస్యలు ఎందుకు ఇంత ఎక్కువైపోతున్నాయి అంటారు? జనరల్గా మనకు ఓన్లీ ఇండియా వైజ్ అనే కాదు, వరల్డ్ వైజ్లో కూడా మోర్ కామన్ యూస్ చేసే డ్రగ్ గ్యాస్ టాబ్లెట్స్. మీరు ఈవెన్ యూఎస్లో కూడా ఏ టాబ్లెట్స్ దొరికినా దొరకకపోయినా మనకి గ్యాస్ టాబ్లెట్స్ అయితే ఓవర్ కౌంటర్ దొరికిస్తాయి అనమాట. ఇంకోటి అంటే జస్ట్ ఒక ఫైనాన్షియల్ బర్డన్ గురించి కూడా ఆలోచిస్తే ఫార్మసీలో మనకు ఆల్మోస్ట్ 1/3 ఫార్మసీ విల్ గో టు ది ఎస్డిటి టాబ్లెట్స్. అంటే అంత సివియారిటీ ఉంది అనేది. సివియారిటీ అంటే కంప్లైంట్లో కాదు, అమౌంట్లో అనమాట. అంటే ఆల్మోస్ట్ సపోజ్ మీరు ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక 100 పేషెంట్స్ని 100 పీపుల్ని నార్మల్గా కనిపించే వాళ్ళని పట్టుకొని మీకు లాస్ట్ 1 మంత్లో గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా అంటే 80% పీపుల్ చెప్తారు మాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి వచ్చింది, బట్ టాబ్లెట్స్ యూస్ చేసామా యూస్ చేయలేదా అది మెటీరియల్ కాదు. ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ వాడతారు, తక్కువ ఉంటే జస్ట్ కొంచెం మజ్జిగో ఏదో ఇంట్లో దొరికే దాంతో యూస్ చేసుకుంటారు. సో గ్యాస్ అనేది అంత కామన్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక జబ్బులా కాదు, అంటే ఒక డిసీజ్ కాదు. మన యొక్క లైఫ్ స్టైల్కి, మన యొక్క డైటరీ హ్యాబిట్స్కి, మనకున్న టెన్షన్ పార్టీస్కి అదొక సైడ్ ఎఫెక్ట్. ఓకే. సో డిసీజ్లా కాదు. ఎందుకు అంటే డిసీజ్ అయితే మనం మందులు వాడితే తగ్గుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే మందులు వాడితే ఆ రోజుకు తగ్గుతుంది, మళ్ళీ మీ పాత ప్రాబ్లమ్స్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో వచ్చేస్తుంది. సో డిసీజ్ కాదు, సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో మనం రెగ్యులర్గా చూసుకున్న ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఓకే. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ? ఎందుకంటే ఇలా లాంగ్ టర్మ్లో వాడితే ఇష్యూస్ వస్తాయి కదా డెఫినెట్లీ. ఇప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ఇదే మేజర్ ఎఫెక్ట్ అవ్వచ్చు కదా టాబ్లెట్స్ వాడడం వల్ల. జనరల్గా మనము ఏ టాబ్లెట్ అండి సపోజ్ మీరు వేసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ అదైనా సరే మనం ఎక్కువ రోజులు వాడితే లివర్ డ్యామేజ్ అవుతుంది ప్రతి టాబ్లెట్. ఎందుకంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్, అదేమి న్యాచురల్ ప్రోడక్ట్ ఏమి కాదు. ఈవెన్ మీరు న్యాచురల్ ప్రోడక్ట్ కూడా అవసరానికి మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈవెన్ మీరు ఏదైనా తీసుకోండి, సపోజ్ పాల దగ్గర మొదలుపెట్టి ఏం తీసుకున్నా, న్యాచురల్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎట్లాగ వస్తాయో, కెమికల్ ప్రోడక్ట్స్ ఏది మీ అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటే డ్యామేజెస్ జరుగుతాయి. సో కామన్గా జరిగేది పారాసిటమాల్, లివర్ డ్యామేజ్ జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అట్లా కాకుండా మన ఈపీపీఎస్ అనమాట, అంటే లైక్ గ్యాస్ టాబ్లెట్స్, జనరల్గా వాడే గ్యాస్ టాబ్లెట్స్. ఇవేం చేస్తుంది అంటే జనరల్గా వీటి ఫంక్షన్ ఏంటంటే మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు యాసిడ్ ప్రొడక్షన్, మన స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది యాక్చువల్గా. సో యాసిడ్ ప్రొడక్షన్ జరగకుండా ఈ టాబ్లెట్ ఆపుతుంది. దానివల్ల మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది యాక్చువల్లీ. సో ఈ మెకానిజంలో ఏంటి, టాబ్లెట్ వాడితే యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మీకు అవసరానికి మించి వాడారనుకోండి మీ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. యాసిడ్ ఎందుకు కావాలి అసలు? స్టమక్లో యాసిడ్ ఉండాలా? యాసిడ్ ఉంటేనే మనకి డైజెషన్ అవుతుంది. ఓకే. మీరు రోజు కంటిన్యూస్గా వాడుతూ కూర్చున్నారు అనుకుందాం, యాసిడ్ ప్రొడక్షన్ జరగదు, డైజెషన్ ఆగిపోతుంది. మీరు డైజెషన్ ఆగిపోతే మీరేమనుకుంటారు, లోపల గ్యాస్ ఉందేమో అనుకుని గ్యాస్ టాబ్లెట్ వాడతారు, యాసిడ్ ప్రొడక్షన్ జరగదు, టాబ్లెట్ ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే కామన్గా ఫార్మసీ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే ఏకైక టాబ్లెట్ గ్యాస్ టాబ్లెట్. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే గ్యాస్ టాబ్లెట్ చాలా ఈజీగా, గ్యాస్ టాబ్లెట్ ఒకటి, మోషన్ టాబ్లెట్స్ ఒకటి, జనరల్గా కౌంటర్ మెడికేషన్ దొరికింది. సో అబ్యూజ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను గ్యాస్ టాబ్లెట్ ఎక్కువ రోజులు వాడాను అనుకుందాం, జనరల్గా చెప్తాను, రూల్ ప్రకారం అయితే 3 years పాటు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, యాక్చువల్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. మనకి ఇప్పుడు స్టమక్లో యాసిడ్ ఉందనుకోండి, మనకి అప్పుడప్పుడు పొలమారుతుంది, జనరల్గా ఎవరికైనా పొలమారుతుంది కదా, అప్పుడు ఆ వాటర్ జ్యూసెస్ ఏదైతే ఉందో లంగ్లోకి ఎంటర్ అవుతాయి జనరల్గా. సపోజ్ యాసిడ్ ప్రొడక్షన్ లేదనుకోండి, ఆ స్టమక్ జ్యూస్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, లైక్ ఫంగల్ అనమాట. సో వాళ్ళకి యాస్పిరేషన్ న్యూమోనియా అని ఒక కండిషన్ వస్తుంది. అంటే డైరెక్ట్గా మనం క్యాన్సర్ అని చెప్తే జనాలు భయపడతారు యాక్చువల్గా. ఒకటేమో ఇండైజెషన్, అంటే డైజెషన్ సరిగా అవ్వదు మీరు గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే. రెండోది ఏంటంటే అప్పుడప్పుడు పొలమారేది మనకి కాంప్లికేషన్స్ కింద మారుతుంది. జనరల్గా అప్పుడప్పుడు పొలమారుతుంది, దగ్గు వస్తుంది, మన వాటర్ తాగితే తగ్గిపోతుంది. ఈ ఎవరైతే గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడతారో వాళ్ళకి పొలమారితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లంగ్లో న్యూమోనియా వస్తుంది. అది కూడా డేంజరస్ ఫంగల్ న్యూమోనియా.
మూడోది ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు వాడితే వాళ్ళకి జనరల్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది స్టమక్లో. అంటే రెగ్యులర్ క్యాన్సర్స్ వస్తాయి, అప్పుడప్పుడు లింఫోమాస్ కూడా, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మీరు గ్యాస్ ప్రొడక్షన్ ఆపుతున్నారు, బాడీ ఏం చేస్తుంది, గ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేంటి, ఒక సెల్ మీద యాక్టివేట్ అవుతుంది అన్నమాట, దాన్ని గ్యాస్ట్రిన్ అంటారు యాక్చువల్గా. సో మనమేమో తగ్గిద్దామని ట్రై చేస్తాము, బాడీ అలా కంట్రోల్లో ఉండదు కాబట్టి అది పెంచుదామని ట్రై చేస్తుంది. సో ఈ ఫైటింగ్లో క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి. సో రేరెస్ట్ పాసిబిలిటీ క్యాన్సర్స్ అనమాట. కానీ చాలాసార్లు ఏంటంటే మనం ఏదైతే ఎస్డిటి టాబ్లెట్స్ తీసుకుంటున్నామో వాటి వల్ల మనకి మెగ్నీషియం లెవెల్స్ డౌన్ అవుతాయి. యాక్చువల్గా మెగ్నీషియం లెవెల్ డౌన్ అయితే హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పీపీఎస్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కాంపౌండ్ మన బాడీలో తగ్గుతుంది. అది ఆ ఫంక్షన్ ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది. సో మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడటం వల్ల గ్యాస్ట్రిక్లోనే కాదు సమస్యలన్నీ హార్ట్ మీద కూడా వస్తుంది అనమాట. ఓరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఈ మధ్యలో హార్ట్ టాబ్లెట్లు, థైరాయిడ్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ యూస్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ టాబ్లెట్లు అబ్జార్ప్షన్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ ఆపుతాయి అన్నమాట. దాని ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే లోపల యాసిడ్ ఉంటేనే ఆ టాబ్లెట్ వస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఒక టాబ్లెట్ ఏదైనా అనుకోండి, అది ప్రిపేర్ చేసేటప్పుడే ఆ టాబ్లెట్ ఏ పీహెచ్ లెవెల్లో పనిచేయాలని ఫిక్స్ ఉంటుంది. అంటే అది మనకి సెలవాలో పనిచేయాలా, స్టమక్ జ్యూస్లో పనిచేయాలా, లివర్లో పనిచేయాలా, ఇంటెస్టైన్లో పనిచేయాలా, కోలల్లో, అది ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు టాబ్లెట్స్ వాడారు, యాసిడిటీ టాబ్లెట్స్, యాసిడ్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి, అది స్టమక్లో పనిచేయదు. మీరు టాబ్లెట్స్ వేసుకున్నా కూడా పనిచేయదు అనమాట. సో ఈ ఇంట్రాక్షన్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే జనరల్గా మేమేం చెప్తామంటే, మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో మీ కంప్లైంట్కి మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు, డైట్ అడ్జస్ట్ చేసుకున్నారు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకున్నారు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించారు, అది కుదరదు యాక్చువల్లీ, తగ్గించుకున్నారు. ఇప్పుడు ఒక 5 to 6 days, మ్యాక్సిమం 7 days యూస్ చేయండి అని చెప్తాం. మీ కంప్లైంట్ తగ్గిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాబ్లెట్స్ ఆపేయండి. మళ్ళీ రేపు మీకు ఫ్యూచర్లో అవసరమైంది అనుకోండి, అప్పుడు వేసుకోండి. అంతే తప్పించి టాబ్లెట్స్ కౌంటర్ మెడికేషన్స్లో ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అనుకుని వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. రైట్. బట్ బేసిక్గా కూడా నార్మల్ కొంచెం బ్లోటింగ్ ఫీలింగ్ వచ్చినా, లేదంటే ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనిపించి గ్యాస్ పట్టేసినట్టుగా ఉబ్బరంగా అనిపించినప్పుడు చలో ఒక టాబ్లెట్ వేసుకుందాం, నథింగ్ విల్ ఎఫెక్ట్ కదా, అది ఒక్కసారికి అయిపోతుందని చెప్పేసి. బట్ అదే అలవాటు పడి ప్రతిసారి అదే చేస్తుంటే మళ్ళీ ఇదే ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదండి. ఇప్పుడు నేనంటే భయపెడుతున్నాను కాదు, రూల్ ప్రకారం ఏంటంటే 3 years పాటు కంటిన్యూస్గా వేసుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు వేసుకున్న వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం రాదు. బట్ జనరల్గా ఏంటంటే మనము 70 years లైఫ్ స్పాన్ అనుకోండి, జనరల్గా అప్పుడప్పుడు వేసుకున్నా ఎక్కువే అవుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే రాకుండా చూస్తాము. ఒకవేళ వస్తే అప్పటి వరకు ఎప్పుడైతే మీకు ప్రాబ్లం ఉందో అప్పటి వరకు సెట్ చేసుకొని ఆపేస్తాం. రైట్. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కూడా డూస్ అండ్ డోన్స్ ఉంటాయి కదా, ఎంత చిన్న ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు వేసుకోవచ్చు, అంటే దాన్ని కొంచెం పెద్దగా అయితే వేసుకోవచ్చు, అంటే ఎప్పుడు వేసుకోవచ్చు, అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదంటే అసలు ఎప్పుడు వేసుకోవద్దు? జనరల్గా ఏంటంటే సపోజ్ నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, కొంచెం బ్లోటింగ్లో ఉందనుకోండి, మన ఇంట్లో దొరికేటువంటి ఏదైతే పాలు కానీ, పెరుగు, మజ్జిగ, అయితే కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ అవి తీసుకొని కొంతమంది ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా సెట్ అవుతుంది అంటారు. యాక్చువల్గా పెరుగుతుంది బట్ టెంపరీగా. కొంతమంది అప్పుడప్పుడు ఒక సోడా తీసుకొని మేనేజ్ చేస్తారు. యాక్చువల్లీ అది సరిపోతుంది. జీరా సోడా కానీ, రెగ్యులర్ సోడాస్ కానీ ఒక్కసారి తీసుకుని మేనేజ్ చేస్తారు. సోడా తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం అనేది రాంగ్ యాక్చువల్గా. ఒక్కసారికి దట్స్ ఓకే, కంటిన్యూస్ చేయడమే ప్రాబ్లం యాక్చువల్గా. అట్లా కాదు, మీకు అది తీసుకున్న తర్వాత కూడా లేదు, ఇంకా బ్లోటింగ్ ఉంది, బాగా టైట్ ఉంది, అన్ఈజీనెస్ ఉంది, దెన్ యూ కెన్ యూజ్ ఫర్ 5 days. తప్పేం లేదు అందులో యాక్చువల్గా. అట్లా కాదు, ఇంకా బాగా పెరుగుతుంది, వామిటింగ్స్ వస్తున్నాయి, ఏం తినడానికి లేదు, అప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. సో మన సివియారిటీని బట్టి తప్ప మనకి నేను వేసుకుంటాను, నాకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు. చాలాసార్లు ఏమవుతుంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకునే బదులు, టాబ్లెట్స్ బదులు సిరప్స్ యూస్ చేయమని చెప్తాం. సిరప్ యూస్ చేస్తే ఏంటంటే ఓన్లీ లేయర్లోనే పనిచేస్తుంది. సిరప్ అయితే మనం కంటిన్యూస్గా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి, అదే పనిలో ఉంటాం మనం జనరల్గా. బట్ అట్లా కాదు, మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ రోజు వాడుకుంటే సరిపోతుంది. మళ్ళీ వస్తే మళ్ళీ వాడుకోవచ్చు. స్టమక్ అల్సర్స్ అంటూ ఉంటారు కదా, దాంట్లో కూడా చాలా రకాలు ఉండొచ్చు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ స్టమక్ అల్సర్, అండ్ ఇది కంపారిటివ్లీ మనకు అసిడిటీతో కంపేర్ చేస్తే ఎలా డిఫరెంట్ అంటారు? జనరల్గా అండి ఈ ఎసిడిటీ అనే దాంట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ టర్మినాలజీని యూజ్ చేస్తారు. జనరల్గా ఏంటంటే ఒక లోకల్ నార్మల్ పబ్లిక్ అనుకోండి, అంటే ఏమీ రాని పబ్లిక్ అనుకోండి, చదువు రాని ఇల్లిటరేట్స్ వాట్ ఎవర్ థింగ్, వాళ్ళు ఏం చెప్తారంటే తిన్నది అరగలేదండి, కొంచెం తినగానే బాగా టైట్గా ఉంది, అసలు తిన్నది నేను ఎప్పుడు మార్నింగ్ తిన్నాను ఇప్పుడు దాకా అరగలేదండి,
దట్ ఈస్ ద సేమ్. అట్లా కాకుండా కొంచెం సిటీలో ఉన్న వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, బ్లోటింగ్ ఉంది, బెల్చింగ్స్ వస్తున్నాయి, అంటే తేన్పులు ఎక్కువ వస్తున్నాయి అని వాళ్ళు చెప్తారు. కొంచెం వర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా కొంచెం మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అని చెప్తారు అనమాట. రైట్. అదే పేషెంట్కి నేను ట్రీట్మెంట్ రాసేటప్పుడు ఏంటంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని రాస్తాను, అంటే ఏపీడీ అని రాస్తాను. అలా కాకుండా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎండోస్కోపీ చేశారండి. చేసిన తర్వాత ఏం రాస్తారంటే ఈసోఫాజైటిస్, డియోడినైటిస్, గ్యాస్ట్రైటిస్, స్టమక్ గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్. ఇప్పుడు నేను లే పర్సన్ దగ్గర మొదలుపెట్టిన వర్డ్ ఈ వర్డ్ సేమ్, అన్నీ సేమ్. ఓకే. అంతే తప్పించి ఒకదానికి డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సివియారిటీ, అంటే పేషెంట్ యొక్క కంప్లైంటే సివియారిటీ. అంతే తప్పించి ఫస్ట్ చెప్పిన ఇండైజెషన్ ప్రాబ్లమ్కి లాస్ట్ చెప్పిన పెప్టిక్ అల్సర్ అనే టెక్నికల్ వర్డ్స్కి ఏం డిఫరెన్స్ లేదు, ఆల్ ఆర్ సేమ్. కాకపోతే ఒక్కొక్కరు ఒకటి యూజ్ చేస్తారు. నేను ఎండోస్కోపీ చేసినప్పుడు నాకు లోపల అల్సర్స్ కనిపిస్తే నేను యూజ్ చేస్తాను, తప్పించి నో డిఫరెన్సెస్ అని. యాక్చువల్గా కంప్లైంట్ని బట్టే మారుతుంది అనమాట. సపోజ్ నాకు పేషెంట్కి ఈసోఫాజైటిస్ అని వచ్చింది వర్డ్ అనుకోండి, ఆ పేషెంట్కి మేమేం చెప్తామంటే రిఫ్లెక్స్ డిసీజ్ ఉందని చెప్తాం అనమాట. అంటే యాసిడ్ ఫుడ్ పైప్లోకి వెళ్ళి ఈసోఫాగస్ని అంటే ఫుడ్ పైప్ని డ్యామేజ్ చేస్తుందని చెప్తాం. దాన్ని ఈసోఫాజిటిస్ అంటాం, రివర్స్ వెళ్ళటం వల్ల. వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే జనరల్గా సర్జరీకి వెళ్ళాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు, ఓన్లీ స్టమక్లోనే కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం మెడిసిన్స్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. మెడిసిన్స్తో పాటు ప్రతి పేషెంట్కి కంపల్సరీ డైట్ మోడిఫికేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎవరికి ఉన్నది ఏంటంటే మనం హిస్టరీ ప్రకారం చెప్పాలి యాక్చువల్గా. సో హిస్టరీలో పేషెంట్ నాకు కొంచెం తినగానే టైట్ ఉందండి, లేకపోతే పొట్టంతా బెలూన్ లాగా ఉప్పిపోతుంది, తేన్పులు బాగా వచ్చేస్తున్నాయండి అని చెప్తే నెక్స్ట్ ఏంటంటే కొన్ని రోజులు ఒక 3 days బాగుంటుంది, 3 days బాగోదు, ఏం తిన్నా లేజీ ఫీలింగ్ వస్తుంది, తిన్నట్టే ఉండదు, వర్క్ చేసినట్టే అనిపించదు. ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాం, అంటే నార్మల్ గ్యాస్ ప్రాబ్లం. వాళ్ళు కానీ గట్ట ఎన్ని సైన్స్ ఇస్తుందో మనకి కంప్లైంట్స్ అన్ని క్లియర్గా చెప్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం డాక్టర్కి చెప్తాం. రైట్. అది అలా కాకుండా ఏంటంటే కొంతమందికి లేదు నాకు స్టమక్లో ఏ ప్రాబ్లం లేదండి, ఛాతిలో బాగా మంట అనిపిస్తుంది, నెక్స్ట్ ఏంటంటే గొంతు లోపలికి ఏదో ఒక తేన్పులాగా వచ్చి వాటర్ లాగా అని అన్నం మెతుకుల్లాగా అని వస్తున్నాయి, నైట్ టైం పడుకున్న తర్వాత కాఫ్ వస్తుంది, లేకపోతే లాంగ్ టర్మ్ ఒక 3-4 months నుంచి కాఫ్ ఉంటుంది. ఇవన్నీ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్, డైటరీ మోడిఫికేషన్స్ చేస్తే చాలు. సెకండ్ ప్రాబ్లంకి ఏంటంటే మెడిసిన్, డైటరీ మోడిఫికేషన్, దాంతోపాటు పొజిషనల్ చేంజ్ అని చెప్తాం. అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు తల దగ్గర కొంచెం హైట్ పెట్టమని చెప్తాం. హైట్ అంటే పిల్లోస్ కాదు, బెడ్ హైట్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, అంటే బెడ్ హెడ్ సైడ్ కొంచెం లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళలో చాలామందికి ఏంటంటే మెడిసిన్స్తో పెద్ద మేనేజ్ అవ్వదు. వాళ్ళకి రిఫ్లెక్స్ నిజంగా ఉంటే వాళ్ళకి సివియారిటీ ప్రకారం ఏంటంటే మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏ పేషెంట్ అతని హిస్టరీ ప్రకారము మనం మెడిసిన్స్ ఇస్తే అతను ఎలా మేనేజ్ అవుతుంది, రిలీఫ్ వస్తుందా లేదా అని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది చూడటానికి టెక్నికల్గా ఒక వర్డ్లో అనిపిస్తుంది కానీ దే హ్యావ్ మల్టిపుల్ ఇష్యూస్. ఓకే. బట్ ఆ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఎందుకు అరైజ్ అవుతుంది అండ్ ఎలా ఉంటుంది? బాగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అయిపోతుందండి లోపలికి. మనకి ఏంటంటే స్టమక్ లోపల pH వాల్యూ 0.8, అంటే మనం ఆల్మోస్ట్ లైక్ కెమికల్స్ యూస్ చేస్తాం, కెమికల్ ఫ్యాక్టరీలో యూస్ చేసే లేకపోతే మన బాత్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్స్ ఉంటాయి కదా, దానికన్నా హై పవర్ఫుల్ అనమాట యాక్చువల్గా మన ఫుడ్ అరగడానికి. ఎప్పుడైతే మనము మరీ ఎక్కువగా డైట్ చేస్తున్నా, ఫాస్టింగ్స్ ఎక్కువ చేసినా, టైంకి తినకపోయినా ఆ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, బాగా ఎక్కువ అవుతాయి. అంటే అదే యాసిడ్ లెవెల్స్కి డైజెషన్ చేసుకోవడానికి ఫుడ్ దొరకలేదు అనుకోండి, మన స్టమక్ లోపల ఉన్న లేయర్నే డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేసే ప్రాసెస్ పేరే అల్సర్. అదేంటంటే మనకి పై లేయర్ ఒక్కసారి బ్రీచ్ అయింది అనుకోండి అల్సర్ లాగా, మన యాసిడ్ లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, అంటే లేయర్స్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. తర్వాత ఫస్ట్ అల్సర్ అనుకుంటాము, కొన్ని రోజుల తర్వాత బ్లీడ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత అది క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఒకసారి అల్సర్ ఫామ్ అయింది అంటే కీప్ ఆన్ డ్యామేజింగ్ అనమాట. సో ఫస్టే రాకుండా చూస్తాము, ఒకవేళ వచ్చిన తర్వాత అల్సర్ని యాజ్ ఈజీలీ యాజ్ పాసిబుల్ హీల్ అయ్యేలాగా చూడాలి. కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారనమాట, ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ లాస్ట్ టైం మాకు ఎండోస్కోపీలో గ్యాస్ట్రిక్ అల్సర్ అని వచ్చిందండి, ఇప్పుడు కండిషన్ ఎట్లాగో కనుక్కోవాలి, ఏం చేయాలనేది. చేయాలంటే ఎండోస్కోపీ చేయాలి, కానీ మీ కంప్లైంట్ బాగానే ఉందనుకోండి, సపోజ్ మీకు ఏ కంప్లైంట్ లేదు, హ్యాపీగా ఉంది, నో ప్రాబ్లమ్స్, మీరు లోపల ఎండోస్కోపీ చేసి లోపల నాకు అల్సర్ ఉన్నా నేనేం ట్రీట్మెంట్ ఇవ్వను. సో అల్సర్ ఉంది కదా అని ఎండోస్కోపీ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్గా అనమాట. సో అల్సర్ నెగ్లెక్ట్ చేస్తే బ్లీడ్ అవ్వచ్చు, అల్సర్ నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, బట్ జనరల్గా హీల్ అయిపోతుంది. దట్స్ నాట్ ఇష్యూ. ఓకే.
సో మీరు అన్నట్టుగా అది కంప్లీట్గా లేయర్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది స్టమక్ లో కాబట్టి. ఒకసారి పై లేయర్ కనుక బ్రీచ్ అయితే ఇప్పుడు సేమ్ మనకి బిల్డింగ్లో ఉందనుకోండి, మీకు బిల్డింగ్ పై లేయర్ కనుక బ్రీచ్ అయ్యి వాటర్ లోపలికి ఎంటర్ అయింది అనుకోండి, ఇంకా ఎంటర్ అవుతూనే ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది, మీరు ఏం చేసినా అది ఆగదు యాక్చువల్గా. బట్ ఇది ఏ కండిషన్ లో ఉంది అనేది ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లం వచ్చిన తర్వాతనే బయటకి తెలుస్తుంది కాబట్టి మనకు కంప్లైంట్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది తప్ప, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు అల్ట్రాసౌండ్ కానీ ఎండోస్కోపీ కానీ చేయించుకొని వస్తారు, వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండవు, ఓకే ఉండనప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, కొన్ని కండిషన్స్లో తప్ప. ఓకే లైక్ సపోజ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, అతని కంప్లైంట్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే అట్లా కానీ లేదు నాకు ఫ్యాటీ లివర్ ఉందండి, నాకు పొట్ట లోపల గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయండి, నెక్స్ట్ నా పేగు కొంచెం ఉబ్బి ఉందండి, అన్నీ ఏంటంటే నార్మల్ వే, మీకు నార్మల్, సో వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ప్రతి గ్యాస్ట్రిక్ పేషెంట్ అందరికీ మనం ట్రీట్మెంట్ ఏమి కంప్లైంట్ని బట్టి ట్రీట్మెంట్ వస్తుంది. ఓకే సో ఆబ్వియస్లీ గ్యాస్ట్రిక్ అల్సర్ రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే డైట్ అండి, మెయిన్ డైట్. యాక్చువల్ డైట్ అంటే డైటింగ్ చేయమని కాదు, డైటింగ్ ఫాస్టింగ్ చేయడం వల్లనే ఎక్కువ డైట్ కాదు కానీ అసలు జనరల్గా ప్రూవెన్ డైట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. 60% కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే బాడీకి, వెళ్ళాల్సిందే, 20% ఫ్యాట్, 20% ప్రోటీన్, అండ్ అట్లీస్ట్ ఒక 25 to 30 grams ఆఫ్ ఫైబర్, 3 liters ఆఫ్ వాటర్, ఎవ్రీడే 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ 8 hours ఆఫ్ స్లీప్. ఓకే దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ విత్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అంటారు. దీన్ని మించింది ఇప్పటికీ చెప్తాను, ఇప్పటికీ కాదు నేను ఇప్పటికీ చెప్తాము, దీన్ని మించిన డైట్ ఇప్పటి వరకు రాలేదు, ఇక రాదు, ఉండదు కూడా. ఒకవేళ వచ్చినవి అన్నీ కూడా వస్తాయి పోతుంటాయి కదా తప్ప ఇది మాత్రమే నిలబడుతుంది. ఎందుకంటే ఇదే డైట్తోనే మనం ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అయ్యాము. ఒక్క టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్ని దాటే మనం ఇక్కడ దాకా వచ్చాము. సో కోవిడ్లు ఇవన్నీ దాటి కదా మనం వచ్చింది, ఇప్పుడు వచ్చే చిన్న చిన్న వాటికి డోంట్ బోదర్ యాక్చువల్లీ. సో బ్యాలెన్స్డ్ డైట్ నన్ను లైఫ్ స్టైల్ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని వెళితే సపరేట్గా డైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్లీ. కరెక్ట్ అసలు ఆ బేసిక్ డే కరెక్ట్ అయిపోతే మిగతా కరెక్ట్ అయిపోతే మిగతా కొత్తగా మీరు కీటో డైట్ అని చేస్తారు. సపోజ్ నేను అనుకుంటా కీటో డైట్ చేద్దాం అనుకున్నా, మీరు మొత్తం ప్రోటీన్ ఇచ్చేస్తారు బాడీకి, మీరు మొత్తం ప్రోటీన్ బాడీకి ఇస్తే ప్రోటీన్ మొత్తం అరిగించుకోవాల్సిన అవసరం బాడీకి ఏంటండి? ఇంకోటి, మీరు ఏ కెమికల్ ఫ్యాక్టరీ కన్నా వెళ్ళండి, డైరెక్ట్గా 2 లిక్విడ్స్ని వాళ్ళు ఎవరు కలిపి చెయ్యరు, దానికి ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ మీద ఒక లిక్విడ్ దాని మీదే రియాక్ట్ అవుతుంది, కెటలిస్ట్ అంటాం. వితౌట్ కెటలిస్ట్ మీకు కెమికల్ రియాక్షన్ అవ్వదు. అట్లాంటప్పుడు మీకు మన బాడీలో ప్రోటీన్ డైరెక్ట్గా డైజెస్ట్ ఎట్లా అవుతుంది? బ్యాక్గ్రౌండ్లో కార్బోహైడ్రేట్ ఉంటేనే ప్రోటీన్ డైజెస్ట్ అవుతుంది. అందుకే ప్రోటీన్ తినే వాళ్ళందరికీ, ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తినేవాళ్ళు మన బాక్స్లు కొంటారు కదా, వాళ్ళందరికీ బ్లోటింగ్ అనేది వెరీ కామన్. వాళ్ళకి మోషన్స్ కూడా జనరల్గా రావు, వస్తే ఆగవు. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అన్నీ ఉన్న డైట్ తీసుకోవడం, మీకు ఏ రోజైతే ఎంతైతే అవసరమో అంత తినడం, ఎప్పుడైనా మీకు నిజంగా తినాలనిపిస్తే ఆ రోజు తినేసి కంప్లీట్ యువర్ హంగర్. అంతేగాని ఫ్రైడే సాటర్డే వరకు చీట్ మీల్ అని వెయిట్ చేస్తారు, చీట్ మీల్ రోజున వారానికి సరిపడా రేషన్ అయిపోతుంది. అట్లా కాకుండా మీకు ఏదైతే అవసరమో ఆ రోజు కంప్లీట్ చేయండి, ఏం కాదు, నథింగ్ టు. యా అండ్ ఈ మధ్య ఎక్కువగా మీరు అన్నట్టుగా అన్ని రోజులు వెయిట్ చేసి సింగిల్ టైంలో వీకెండ్లో చేసినట్టుగా ఒమాడ్ అని కూడా చేస్తున్నారు, 1 meal a day అని చెప్పేసి. ఆ కంప్లీట్ డేలో ఒకటే మీల్ తీసుకోవడం కూడా మరి ఎఫెక్ట్ అవుతుంది కదా? ఇప్పుడు నేను ఒక నార్మల్ ఎంప్లాయ్, జస్ట్ నార్మల్ ఎంప్లాయ్, నా పని ఏంటంటే సిస్టమ్ మీద కూర్చోవడము, వర్క్ చేసుకోవడము, ఐ డోంట్ యూజ్ మోర్ క్యాలరీస్ అనుకోండి. మీరు 1 day మీల్ కాదు, అది కూడా తినకపోయినా ప్రాబ్లం లేదు. అట్లా అని కాదు, దాన్ని ఇప్పుడు మీరు 1 day ఏదైతే మీల్ అనుకుంటున్నారో దానిని డివైడ్ చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినండి, తప్పే ఉంది అందులో. మీరు డిన్నర్ సపోజ్ 10% తినండి, మీ ఫుడ్ మొత్తంలో మీరు డిన్నర్ 10% తినండి, ఎవరడిగి చేంజ్ ఏం అవ్వదు కదా. మీరు ఫైనల్గా 2000 calories తీసుకోవాల్సిందే కదా, ఆ 2000నే డివైడెడ్ పోర్షన్లో తీసుకోండి. ఎందుకంటే మన బాడీలో యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ జ్యూసెస్ 24 hours. మీరు తినే ఫుడ్ తింటున్నారా తినట్లేదా దానికి సంబంధం లేదు. బట్ టైమింగ్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా ఆ టైమింగ్ ప్రకారం మనకు ఆల్రెడీ అలారం క్లాక్ ఫిక్స్ అయ్యి వస్తాం యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ మీరు ఇండియన్ సెటప్లో ఉన్నారనుకున్నాము, కరెక్ట్గా సూర్యుడికి చంద్రుడికి మనకి సెటప్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుంది. ఇప్పుడు పొద్దున్న 7కి ఎందుకు లేగాలి, 11కో 12కో లేవచ్చు కదా. రాత్రి ఎందుకు 9 అవ్వగానే మనకి ఎందుకు నిద్ర వస్తుంది? మీరు మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళారు, అక్కడ ఉన్న మనకి చేంజెసే కదా, దాని ప్రకారమే మనం చేంజ్ అవుతుంటాం కదా. అంటే అలారం క్లాక్ అనేది మన ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకొని ఫిక్స్ అవుతుంది, మనం తినే ఫుడ్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఫిక్స్ అవ్వదు. సో మీరు ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ జ్యూసెస్ ఆర్ కంటిన్యూస్ ఫ్లో. లివర్ జ్యూస్ ఈజ్ ఆల్మోస్ట్ 2 liters జ్యూస్ ప్రొడక్షన్ చేస్తుంది, 1 drop కూడా లివర్లో స్టోర్ అవ్వదు, కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. మరి వచ్చిన జ్యూస్ ఫుడ్తో డైజెషన్ చేసుకోకపోతే
అది ఎవరిని డైజెస్ట్ చేయాలి? మీకు సెలవా అంతే, 600 ml సెలవా వస్తూనే ఉంటుంది. మీరు డైజెషన్కి వాడరు దాన్ని, మరి ఎక్కడ వాడాలి దాన్ని? ప్యాంక్రియాటిక్ జ్యూస్, ప్యాంక్రియాస్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 3 liters జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఎక్కడ వాడాలి దాన్ని? మీరు తినరు, మీరు హ్యాపీగా ఎప్పుడో 6 o'clock తింటారు. ఈ జ్యూస్ అంతా ఏం చేయాలి? రైట్. స్టోర్ అవ్వదు. డోంట్ స్టోర్ ఎనీథింగ్, జస్ట్ సర్క్యులేషన్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఫుడ్ దొరికితే డైజెస్ట్ చేసుకుంటుంది, ఓకే. కెమికల్ కంప్లీట్ అవుతుంది, దాని పని అది అవుతుంది, మోషన్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు 1 day మీల్ దాని బదులు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ 50%, 25% ఆర్ 30% లంచ్ తినండి, 20% డిన్నర్ చేయండి. ఓకే. ఎవరు అడిగారు? సేమ్ క్యాలరీస్. రైట్. బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.